డియర్ టీచర్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం లైక్ చేయటం మర్చిపోదు మిత్రులారా. మీరు లైక్ చేస్తే ఇటువంటి వీడియోలు మరిన్ని మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తా. ఎట్ ది సేమ్ టైం నన్ను ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది. ఈ వీడియో కొంచెం ప్రమోట్ అవుతుంది, గమనించండి. సరే, ఇక విషయంలోనికి వస్తే మనము గతంలో చాలా చాప్టర్లు అంటే మనకి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో ఉన్నటువంటి యూనిట్స్ ఏవైతే ఉంటే వాటిని చాప్టర్ వైజ్గా నేను బిట్స్ని మనం చర్చిస్తున్నాం. దానిలో భాగంగానే మనకి ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యూనిట్ 3 విద్యా సమాజ శాస్త్రం ఏదైతే ఉందో, ఈ విద్యా సమాజ శాస్త్రంలో ఈ సంస్కృతికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించి మనం ఈ యూనిట్లో చర్చిద్దాం. ఇటువంటి చర్చా కార్యక్రమం అనేది మనకి అప్ టు ఎగ్జామ్ వరకు, టిల్ ఎగ్జామ్ వరకు నేను కండక్ట్ చేస్తాను. మీరు రెగ్యులర్గా నన్ను ఫాలో అవ్వండి, ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే, వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. దాన్ని క్లిక్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కోర్సు తెలుగు మీడియం వాళ్ళకి, ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికీ కూడా మనకి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కోర్సు లభ్యమవుతుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మెటీరియల్ లభ్యం కావట్లేదు. ఎట్ ది సేమ్ టైం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా తెలుగు మీడియం వాళ్ళతో పాటుగా టెస్టులు కండక్ట్ చేయడం జరిగింది. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఈ 2 కోర్సులను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలుగు మీడియం వాళ్ళకి మనకి ఈ యొక్క యాప్లో ఫ్రీ గ్రాండ్ టెస్టులు 3 నేను ఆల్రెడీ కండక్ట్ చేశాను. ఈ ఫ్రీ గ్రాండ్ టెస్టులు రాయని వాళ్ళు ఎవరైనా ఉంటే మన యాప్లో కంటెంట్ అనే దాని కింద వెళ్ళి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఫైల్ అని ఉంటుంది, దాంట్లో క్లిక్ చేసి రాయండి. ఎట్ ది సేమ్ టైం ఫ్రీ టెస్ట్ సిరీస్ ఫర్ డైలీ ఎగ్జామ్స్ ఉంటుంది, ఆ ఫైల్ని కూడా క్లిక్ చేసి ఇంకా ఎవరైనా ఎగ్జామ్స్ రాయని వాళ్ళు ఉంటే ఆ ఎగ్జామ్స్ రాయండి. రెగ్యులర్గా నేను ఈ యొక్క కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని నేను అప్డేట్ చేస్తున్నాను, గమనించండి. ఇక తర్వాత ఈరోజు మనము విద్యా సమాజ శాస్త్రం యూనిట్ 3లో ఉన్నటువంటి ఈ విద్యా సమాజ శాస్త్రం ఏదైతే ఉందో దాని గురించి మనం చర్చించుతున్నాం. సో ఇందులో మొట్టమొదటిది చూడండి, చాలా జాగ్రత్తగా, జీవుల జీవనం వాటిని పరస్పరచడం గురించిన అధ్యయనమే సమాజ శాస్త్రం అని అభిప్రాయపడింది. అంటే ఇది నిర్వచనం అండి. సమాజ శాస్త్రానికి సంబంధించి సోషియాలజీ అంటే ప్యూర్ సోషియాలజీ ఏదైతే ఉందో సోషియాలజీకి సంబంధించినటువంటి నిర్వచనం అండి. జీవుల జీవనం వాటిని పరస్పరచడం గురించిన అధ్యయనమే సమాజ శాస్త్రం అని అభిప్రాయపడింది. గిల్లిన్ అండ్ గిల్లిన్, మార్క్స్ వెబర్, హెర్బర్ట్ స్పెన్సర్, ఆగస్ట్ కొమ్టే. దీని ఆన్సర్ ఏంటంటే గిల్లిన్ అండ్ గిల్లిన్, గమనించాలి. తర్వాత నెక్స్ట్, సామాజిక శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? సామాజిక శాస్త్ర పితామహుడు అని ఆగస్ట్ కొమ్టేని పిలుస్తారు. అయితే మీకు ఈ సందర్భంలో మీకు ఇంకొక ప్రశ్న వస్తుంది. విద్యా సమాజ శాస్త్ర పితామహుడు ఎవరు అంటే పీనే, జార్జ్ పీనే ఆర్ పేనే అని కూడా అంటారండి. పేనే ఆర్ పేనే. ఇతనే విద్యా సమాజ శాస్త్ర పితామహుడు అని మనం ప్రధానంగా పిలుస్తాం, గమనించాలి. తర్వాత ఇక్కడ సామాజిక శాస్త్ర పితామహుడు అంటే ఆగస్ట్ కొమ్టే. తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషియాలజీ అనే గ్రంథాన్ని రచించినది. నేను గ్రంథాలు రచయితలు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి ముఖ్యంగా 3rd యూనిట్లో గ్రంథాలు రచయితలకు సంబంధించి ఒక వీడియో చేశాను. అందులో ఉంటుంది, యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఛానల్లోకి వెళ్ళి HWO గ్రంథాలు రచయితలను కొట్టండి. కొడితే ఆ వీడియో మొత్తం మీకు ఎంతమంది అయితే ఉన్నారో ఆ గ్రంథాలు రచయితలు అనేది 2 వీడియోలు చేసినాను, అవి మీకు వస్తాయి. సో కాబట్టి ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషియాలజీ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు అనంటే హెర్బర్ట్ స్పెన్సర్ అండి. దీనికి డైరెక్ట్గానే ఆన్సర్ చెప్తున్నా, హెర్బర్ట్ స్పెన్సర్. ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషియాలజీ అనే గ్రంథాన్ని రచించింది హెర్బర్ట్ స్పెన్సర్. తర్వాత నెక్స్ట్, సమాజ శాస్త్ర విద్యా ప్రణాళికను ఎక్కడ మొట్టమొదటిసారిగా బోధించారు? చూడండి, సమాజ శాస్త్ర విద్యా ప్రణాళిక ఏదైతే ఉందో సమాజ శాస్త్ర విద్యా ప్రణాళికను ఎక్కడ మొట్టమొదటిసారిగా బోధించారు అని అడుగుతున్నాడు. మిన్నోసిటాలోని నార్మల్ టీచర్ ట్రైనింగ్ స్కూల్లోనా, లేకపోతే చికాగో విశ్వవిద్యాలయంలోనా, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోనా, అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్లోనా? అంటే ఆన్సర్ ఏమవుతుందంటే మిన్నోసిటాలోని నార్మల్ టీచర్ ట్రైనింగ్ స్కూల్లో. ఇది మీకు తెలుగు అకాడమీలో సమాజ శాస్త్రము విద్యా సమాజ శాస్త్రం అనే యూనిట్లో ఈ ఈ ఈ బిట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా లైన్ టు లైన్ తయారు చేయడం జరిగింది, గమనించండి. విద్యా వ్యవస్థలోని మానవ సంబంధాలను, సమాజంలో ఇతర సంస్థలకు ఉన్న సంబంధాలని, వ్యక్తులపై ఈ మానవ సంబంధాల ప్రభావాలను విశ్లేషించేదే విద్యా సమాజ శాస్త్రము అని నిర్వచించింది. అంటే విద్యా సమాజ శాస్త్రానికి ఇందాకేమో సమాజ శాస్త్రం డెఫినేషన్ చూసినాం, ఇదేమో విద్యా సమాజ శాస్త్రం
అంటే సమాజ శాస్త్రానికి డెఫినేషన్లు, విద్యా సమాజ శాస్త్రానికి డెఫినేషన్లు మీరు చదువుకోండి. చాలామంది అడుగుతున్నారు, సార్ డెఫినేషన్లు ఎక్కువగా వస్తాయా అంటే డెఫినేషన్లు పెద్దగా రావు, 1, 2 వస్తాయి మీకు. అన్ని యూనిట్లలోకి వెళ్ళి మొత్తం కలిపి ఒక 3 లేదా 4 డెఫినేషన్లు వస్తే చాలా గ్రేటు, ఓకేనా. కానీ ఆ డెఫినేషన్లు చదువుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే మీకు దానికి సంబంధించినటువంటి ఆ సబ్జెక్టుకు సంబంధించిన అవగాహన ఆ ఒక్క డెఫినేషన్లో మీకు తెలుస్తుంది. మీరు డెఫినేషన్లు చదువుకోండి కానీ బట్టి పట్టొద్దు, ఓకేనా. అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి డెఫినేషన్ని. విద్యా వ్యవస్థలోని మానవ సంబంధాలను, సమాజంలోని ఇతర సంస్థలకు ఉన్న సంబంధాలని, వ్యక్తులపై ఈ మానవ సంబంధాల ప్రభావాలను విశ్లేషించేదే విద్యా సమాజ శాస్త్రం అని నిర్వచించినది ఎవరు? బ్రూకోనర్, వికేవి అట్టావే, తర్వాత బ్రౌన్, జార్జ్, పీనే. ఇక్కడ ఆన్సర్ ఏంటనంటే బ్రూకోనర్ అనే అతను ఈ యొక్క విద్యా సమాజ శాస్త్రానికి సంబంధించి ఏమని నిర్వచనం ఇచ్చారంటే విద్యా వ్యవస్థలోని మానవ సంబంధాలను, సమాజంలోని ఇతర సంస్థలకు ఉన్న సంబంధాలని, వ్యక్తులపై ఈ మానవ సంబంధాల ప్రభావాలను విశ్లేషించేదే విద్యా సమాజ శాస్త్రము అని నిర్వచించడం జరిగింది. ఎవరంటే బ్రూకోనర్. క్రింది వానిలో ఎవరిని విద్యా సమాజ శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు? ఇందాకనే మనం చర్చించినాం. విద్యా సమాజ శాస్త్ర పితామహుడిని అని ఎవరు పిలుస్తారు అంటే పీనే లేదా పేనే, ఓకేనా. సో విద్యా సమాజ శాస్త్ర పితామహుడు ఎవరంటే పేనే అని గుర్తుపెట్టుకోండి, ఆర్ పీనే. విద్యా సమాజ శాస్త్ర దృక్పథంతో అధ్యయనం చేయడం అంటే విద్యను సమాజ శాస్త్ర దృక్పథంతో అధ్యయనం చేయడం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? విద్యను సమాజ శాస్త్ర దృక్పథంతో ప్రారంభించడం ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే 1940వ సంవత్సరంలో విద్యను సమాజ శాస్త్ర దృక్పథంతో అధ్యయనం చేయడం ప్రారంభించారు అని పరిశీలించండి. తర్వాత మానవుడు తన మనుగడ కొరకు ప్రకృతితో పరస్పర చర్య జరపడం వలన వచ్చే మార్పులను ఏమని పిలుస్తారు? మానవుడు తన మనుగడ కొరకు ప్రకృతితో పరస్పర చర్య జరపడం వలన వచ్చే మార్పులను ఏమని పిలుస్తారు అని అంటే చూడండి, నాగరికత అని పిలుస్తారా, లేకపోతే ఆచారం అని పిలుస్తారా, వ్యవహారం అని పిలుస్తారా, లేకపోతే సంస్కృతి అని పిలుస్తారా అంటే ఆన్సర్ ఏమవుతుందంటే సంస్కృతి. మానవుడు తన మనుగడ కొరకు ప్రకృతితో పరస్పర చర్య జరపడం వలన వచ్చే మార్పులను సంస్కృతి అని పిలుస్తారు, పరిశీలించండి, ఓకేనా. తర్వాత మానవుడు సమాజ సభ్యుడిగా అలవర్చుకున్న విశ్వాసాలు, విజ్ఞానం, నీతి, కళలు, అలవాట్లు, మర్యాదలు, యోగ్యతలతో కూడిన సంక్లిష్ట రూపమే సంస్కృతి అని నిర్వచించిన వారు ఎవరనంటే ఈబి టైలర్. ఇక్కడ ఆన్సర్ ఉందని చూద్దాం, రెడ్ఫీల్డ్, మలినోవిస్కీ, మైకీవర్, ఈబి టైలర్. ఆన్సర్ ఏమవుతుందంటే ఈ నిర్వచనం ఈబి టైలర్, గుర్తుపెట్టుకోవాలా. మళ్ళీసారి చెప్తున్న జాగ్రత్తగా వినండి, నిర్వచనాలు అనేవి ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా థర్డ్ యూనిట్లో మీరు ఫస్ట్ యూనిట్లో విద్యా నిర్వచనాలు, విద్యాతత్వశాస్త్రంలో విద్యా నిర్వచనాలు ఎట్లా ఉంటాయో ఇక్కడ సంస్కృతికి సంబంధించిన నిర్వచనాలు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అందులో కూడా పాఠశాల నిర్వచనాలకు సంబంధించి ఉంటుంది. పాఠశాల మరియు సమాజము మధ్య సంబంధాలు, ఓకేనా. దీంట్లో అంటే 8th యూనిట్లో కూడా సారీ 9th యూనిట్లో పాఠశాల సమాజం మధ్య సంబంధాలు అని ఉంది. స్కూల్ అండ్ కమ్యూనిటీ రిలేషన్షిప్స్ దాంట్లో కూడా స్కూల్కి సంబంధించినటువంటి నిర్వచనాలు, పాఠశాలకు సంబంధించినటువంటి నిర్వచనాలు ఏవైతే ఉంటాయో అందులో అడుగుతాడు. తర్వాత 12th యూనిట్లో స్కూల్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో వ్యవస్థాపనం, తర్వాత పాఠశాల వ్యవస్థాపనంకి సంబంధించిన నిర్వచనాలు కూడా అడుగుతాడు. ఈ నిర్వచనాలు అనేవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. 4th యూనిట్లో ఎడ్యుకేషనల్ సైకాలజీ నిర్వచనాలు, మూర్తిమత్వ నిర్వచనాలు, ప్రజ్ఞా నిర్వచనాలు, ఓకేనా. ఇట్లాంటి నిర్వచనాలు కూడా ఎడ్యుకేషనల్ సైకాలజీలో అడుగుతాడు. తర్వాత 5th యూనిట్లో ఇంకా నిర్వచనాలు ఏమడుగుతాడు అని అంటే ముఖ్యంగా ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల విద్య ఉంది, అందులో కూడా నిర్వచనాలు అడుగుతాడు. 6th యూనిట్ అండర్స్టాండింగ్ ద సెల్ఫ్ అంటే యొక్క ఆత్మను లేదా ఆత్మను అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్ ద సెల్ఫ్ ఏదైతే ఉందో స్వీయను అర్థం చేసుకోవడం. ఈ అండర్స్టాండింగ్ ద సెల్ఫ్లో కూడా కొన్ని నిర్వచనాలు అడగడానికి అవకాశం ఉంది, ఓకేనండి. ఇట్లా మీకు ఈ నిర్వచనాలు ఏవైతే ఉంటాయో ఈ నిర్వచనాలన్నింటినీ ఒక దగ్గర రాసుకోండి. మీరు అనుకుంటారు సార్ విద్యకు సంబంధించి ఒక 100 నిర్వచనాలు ఉన్నాయి, 200 నిర్వచనాలు ఉన్నాయి, వీటన్నిటినీ అన్నీ అవసరంలా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్వచనాలు ఆ పేర్లు చూస్తే మీరు గుర్తుపెట్టుకోగలుగుతారు. అటువంటి కొన్ని ముఖ్యమైన నిర్వచనాలు ఒక 15 ఒక 10 రాసి పెట్టుకోండి మీరు. అట్లా రాసి పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే ప్రజెంట్ వాడుకలో ఉన్నటువంటి అకాడమీ టెక్స్ట్ బుక్లలో
ఏవైతే నిర్వచనాలు రాశారో వాటితో పాటుగా ఇంకా అదనంగా ఒక 5ో 10 గుర్తుపెట్టుకోండి, లేదా చదవండి. చదివితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. తర్వాత మీరు ఎంతో కొంత చదువుంటారు. మీరు ఎగ్జామినేషన్లో గుర్తు పెట్టాలంతే చాలు. అంటే మీరు గతంలో చదివింది కానీ, విన్నది కానీ, చూచింది కానీ ఒకసారి అక్కడ గుర్తుపెట్టడమే కాబట్టి మీరు ఈ యొక్క ఎగ్జామ్ అనేది చాలా సులభంగా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. చేయాల్సిందల్లా మీరు ఒక్కటే, అందరూ ఎట్లయితే చదువుతానో నేను కూడా అంతే చదివినాను. అందరికీ ఒత్తిడి ఉంటుంది, నాకు ఒత్తిడి ఉంటుంది. నేను ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అవుతానని మీరు భావిస్తే ఆటోమేటిక్గా సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. మానవుడు సమాజ సభ్యుడిగా అలవర్చుకున్న విశ్వాసాలు, విజ్ఞానం, నీతి, కళలు, అలవాట్లు మరియు మర్యాదలు, యోగ్యతలతో కూడిన సంక్లిష్ట రూపమే సంస్కృతి అని నిర్వచించిన వారు ఎవరనంటే ఈబి టైలర్ అని గుర్తుపెట్టుకోండి. ఒక సంస్కృతిలో గోచరించి మరొక సంస్కృతిలో కనిపించని అంశాలను ఈ క్రింది పేరుతో పిలుస్తారు. దీనికి మీరే ఆన్సర్ రాయండి. ఇక్కడ ఉంది చూడండి, ఒక సంస్కృతిలో గోచరించి మరొక సంస్కృతిలో కనిపించిన అంశాలను క్రింది పేరుతో పిలుస్తారు. ఇక్కడ మీరు 4 ఆప్షన్లు చదివితే మీరు సింపుల్గా చదవకపోయినా బిట్టు పెట్టగలుగుతారు. సాంస్కృతిక ప్రత్యామ్నాయ అంశాలు, సాంస్కృతిక పర్యాయ పదాలు, సాంస్కృతిక ప్రతిచర్యలు, సాంస్కృతిక అగమ్య గోచరాలు. ఈ 4 చదివిన తర్వాత మీ అందరికీ ఆన్సర్ ఎన్లైట్ అయిననే ఉంది. నేను ఇప్పుడు చెప్తున్న జాగ్రత్తగా వినండి. ఒక సంస్కృతిలో గోచరించి మరొక సంస్కృతిలో కనిపించిన అంశాలను ఈ క్రింది పేరుతో పిలుస్తారని అంటే అవి సాంస్కృతిక ప్రత్యామ్నాయ అంశాలు. ఆన్సర్ ఏ అవుతుంది. తర్వాత నెక్స్ట్, సంస్కృతి మరియు నాగరికత అనే 2 భాగాలుగా విభజించినటువంటి వ్యక్తి. మరోసారి చెప్తున్నా వినండి. సంస్కృతి అనే పదాన్ని సంస్కృతి మరియు నాగరికత అనే 2 భాగాలుగా విభజించినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతున్నాడు. ఎవరు అని అంటే మైక్ ఈవర్. ఓకేనండి, మైక్ ఈవర్. ఓకేనండి. సో కాబట్టి ఇక్కడ రెడ్ ఫీల్డ్ కాదు, మలినోవిస్కీ కాదు, ఈబి టైలర్ కాదు. సంస్కృతి మరియు నాగరికత అనే 2 భాగాలుగా విభజించినటువంటి వ్యక్తి మైక్ ఈవర్. పరిశీలించండి. తర్వాత సాంఘికీకరణం అంటే ఏమిటి, సోషలైజేషన్ అంటే ఏంటి, ఇది కూడా మీరు ఖచ్చితంగా 4 ఆప్షన్లు చదివితే మీరు బిట్టు పెట్టగలుగుతారు. ఇట్లాంటి బిట్లు మీకు కనీసము ఒక బిట్లు చదివి అర్థం చేసుకోవటం వల్ల మీరు పూర్వజ్ఞానం ఏదైతే ఉందో ఆ పూర్వజ్ఞానంతో బిట్లు పెట్టేవి ఒక 50 బిట్లు ఉంటాయండి. మీ పూర్వజ్ఞానం ఒక బిట్ను చదివి అర్థం చేసుకోవటం ద్వారా మీ పూర్వజ్ఞానంతో పెట్టే బిట్లు 50 ఉంటాయి. మీరు చదవడం ద్వారా పెట్టే బిట్లు ఒక 50 ఉంటాయి. ఖచ్చితంగా మీరు పేపర్ 2లో 100 మార్కులు అయితే ఖచ్చితంగా కొంచెం తెలివిగా వ్యవహరిస్తే మీరు బిట్లు పెట్టడానికి అవకాశం ఉంది. ఇంకొక 20 బిట్లు లేదా ఒక 30 బిట్లు మీరు కొంచెం డెప్త్గా చదివి ఆ కాన్సెప్ట్ మీకు కనుక అర్థమైతే 130 మార్కులు తెచ్చుకోవడానికి స్కోప్ ఉంది అని గమనించండి. ఓకేనా. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఇంకా ఖచ్చితంగా ఒక 18 రోజుల సమయం ఉంది. ఇవాళ తీసేస్తే ఆ రోజు ఎగ్జామ్ తీసేస్తే మధ్యలో 18 రోజుల సమయం ఉంది. ఈ 18 రోజులు మీరు కొంచెం కష్టపడితే ఇప్పటికైనా మించిపోయింది లేదు, కష్టపడండి. మన టెస్ట్ సిరీస్ తీసుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే ఇక్కడ మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ కావడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా. తర్వాత చూడండి, వ్యక్తుల సాంఘికీకరణం అంటే ప్రజలను ఉత్సాహపరిచే ప్రక్రియ. తర్వాత వ్యక్తుల ప్రవర్తనని సామాజిక రీతిలో మార్పు చేయడం, భావ ప్రసారం, భౌతిక శక్తి. మనం నిన్న ఒక అంశం చెప్పుకున్నాం గత వీడియోలో. ఏదైతే ఒక ఆప్షన్ పెద్దగా ఉంటుందో మ్యాక్సిమం రైట్ కావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి సాంఘికీకరణం అంటే వ్యక్తుల ప్రవర్తనని సామాజిక రీతిలో మార్పు చేయడం అని పరిశీలించండి. తర్వాత నెక్స్ట్, సాంఘికీకరణ ఒక నిరంతర ప్రక్రియ అని అంటారు ఎందుకు. సాంఘికీకరణ ఒక నిరంతర ప్రక్రియ అంటారు ఎందుకు. ఇప్పుడు మీరు 4 ఆప్షన్లు చదివితే మీకు అర్థమవుతుంది. సమాజంలో స్వేచ్ఛను కలిగిస్తుంది కాబట్టి, జీవితకాలం పాటు వ్యక్తి వివిధ సమాజాల నుంచి నేర్చుకుంటూ తనను తాను మార్చుకుంటాడు కాబట్టి, సంధ్యా సమయం నిబంధనలను పాటింపు చేస్తుంది కాబట్టి, పరిశీలనలో మార్పులు తెస్తుంది కాబట్టి. చూడండి, క్వశ్చన్ మీరు చదువుకుంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది. సాంఘికీకరణ ఒక నిరంతర ప్రక్రియ అని ఎందుకంటారంటే జీవితకాలం పాటు వ్యక్తి వివిధ సమాజాల నుంచి నేర్చుకుంటూ తనను తాను మార్చుకుంటాడు కాబట్టి. అంటే మీరు కాన్సెప్ట్ వస్తుంది. ఈ ఇట్లాంటి బిట్లు చేయటం వల్ల ఏమవుతుందంటే మీ అందరికీ కూడా కాన్సెప్ట్ వస్తుందని పరిశీలించండి. ఓకేనా. సో ఇట్లా ఓన్లీ ఆన్సరు క్వశ్చన్ చదువుకున్నారనుకోండి. సాంఘికీకరణ నిరంతర ప్రక్రియ అని ఎందుకంటారు, జీవితకాలం పాటు వ్యక్తి వివిధ సమాజాల నుంచి నేర్చుకుంటూ తనను తాను మార్చుకుంటాడు కాబట్టి అని మీరు
గ్రహిస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. నచ్చ చెప్పడం ద్వారా ఏ విధంగా వ్యక్తి ప్రవర్తన మార్చబడుతుంది అంటే సాంఘికీకరణ ప్రక్రియలో వ్యక్తిని సమాజానికి అనుగుణంగా మార్చాలంటే ఏం చేయాలా? నచ్చ చెప్పడం అనేది ఒక పద్ధతి. నచ్చ చెప్పడం ద్వారా ఏ విధంగా వ్యక్తి ప్రవర్తన మార్చబడుతుంది అని అంటే విద్యార్థులను శుతిమిత్తంగా బెదిరించడం ద్వారా, తర్వాత మంచికి చెడుకు తేడా తెలియచెప్పడం ద్వారా, శిశువుకు బిరుదులు ఇవ్వడం ద్వారా, నచ్చ చెప్పడం ద్వారా వ్యక్తి ప్రవర్తనలో అసలు మార్పు ఉండదు. ఇక్కడ చూడండి, మీరు నచ్చ చెప్పడం ద్వారా వ్యక్తి ప్రవర్తనలో మార్పు అనేది ఉండదు అనేది తప్పు. శిశువుకు బిరుదులు ఇవ్వడం అనేది కాదు. మంచికి చెడుకు తేడా తెలియచెప్పడం ద్వారా వ్యక్తి ప్రవర్తనలో మార్పు తీసుకురావచ్చు. అంటే నచ్చ చెప్పడం అంటే ఏంటి? మంచికి చెడుకి తేడా తెలియచెప్పడం అనే నచ్చ చెప్పడం అంటారు. ఓకేనా? ఇది ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఎమైల్ డర్క్హైమ్. ఇక్కడ డర్క్హైమ్ అని ఉంది, అతను పూర్తి పేరు ఎమైల్ డర్క్హైమ్. ఎమైల్ డర్క్హైమ్ ప్రధానంగా క్రింది వాటిలో దేనిని గురించి ప్రస్తావించాడు? ఇది కాన్సెప్ట్ బేస్డ్ ప్రశ్న. ఇట్లాంటివి మీరు చదువుకుంటేనే వస్తాయి, కొంచెం డెప్త్ ప్రశ్న కూడా. ఎమైల్ డర్క్హైమ్ ప్రధానంగా క్రింది వాటిలో దేని గురించి ప్రస్తావించాడు అనంటే సాంఘిక సమాజాలను గురించా, లేకపోతే ఇరుగు పొరుగు సమూహాల గురించా, వయోజన తరాల ప్రభావం గురించా, ప్రాథమిక సమూహాల గురించా అనంటే ఇక్కడ మీరు ఆన్సర్ చూడండి. ఇప్పుడు మీరు విన్నారు కాబట్టి మీరు ఆడ కమెంట్ చేయండి. వయోజన తరాల గురించి ఎమైల్ డర్క్హైమ్ ప్రస్తావించాడు అని గమనించండి. తర్వాత నెక్స్ట్ సాంఘికీకరణ ప్రక్రియలో విద్యార్థులలో భాగస్వామ్యవాదాన్ని మరింత పెంచడానికి ఏ చర్యలను చేపట్టాలి? మళ్ళీసారి చెప్తున్నా వినండి. సాంఘికీకరణ ప్రక్రియలో విద్యార్థులలో భాగస్వామ్యవాదాన్ని మరింత పెంచడానికి ఏ చర్యలను చేపట్టాలి? అధ్యాపకులు విద్యార్థులు సమాన స్థాయిలో వ్యవహరించాలి. విద్యార్థులకు కఠిన శిక్షణ ఇవ్వాలి. విద్యార్థులలో స్వతంత్ర భావాన్ని పెంచాలి. సమాజంలో ఉన్న వివిధ సేవా సంస్థలతో విద్యార్థులను పరిచయం చేయాలి. ఇట్లాంటి బిట్లు మీరు చదివితేనే వస్తాయి. ఇట్లాంటి బిట్లు నేను చెప్పిన కదా, ఒక 50 బిట్లు ఉంటాయి. సాంఘికీకరణ ప్రక్రియలో విద్యార్థులలో భాగస్వామ్యవాదాన్ని మరింత పెంచడానికి ఏ చర్యలను చేపట్టాలి అని అంటే సమాజంలో ఉన్న వివిధ సేవా సంస్థలతో విద్యార్థులను పరిచయం చేయాలి. ఇలా పరిచయం చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ సేవా సంస్థలలో విద్యార్థులు భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటారు. తద్వారా ఏమవుతుందంటే సాంఘికీకరణ మరింత వేగంగా పుంజుకుంటుంది. తర్వాత నెక్స్ట్ క్రింది వానిలో ఏ చర్యను చేపట్టడం ద్వారా భాగస్వామ్యవాదాన్ని ప్రోత్సహించవచ్చు? మరోసారి చెప్తున్నా వినండి. క్రింది వానిలో అంటే సాంఘికీకరణ పెంచే అంశాలలో పద్ధతులలో భాగస్వామ్యవాదం. క్రింది వానిలో ఏ చర్యను చేపట్టడం ద్వారా భాగస్వామ్యవాదాన్ని ప్రోత్సహించవచ్చు? విద్యార్థులకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా, సామాజిక అంశాలను పెంచడం ద్వారా, స్థానిక ప్రభుత్వాలకు తగిన గౌరవం ఇవ్వడం ద్వారా, సాంప్రదాయిక ప్రవర్తనను అలవర్చడం ద్వారా. మరి భాగస్వామ్యవాదాన్ని పెంపొందించాలంటే ఒక విద్యార్థి ఎందులో పార్టిసిపేట్ చేస్తే అతను ఎంకరేజ్ చేసిన అనుకోండి, ప్రోత్సహించిన అనుకోండి, ఆటోమేటిక్గా ఆ విద్యార్థి ఆ భాగస్వామ్యవాదాన్ని మరింత పెంపొందించుకుంటాడు. అంతేగాని సామాజిక అంశాలను పెంపొందించడం ద్వారా కాదు, స్థానిక ప్రభుత్వాలకు తగిన గౌరవం ఇవ్వడం ద్వారా కాదు, సాంప్రదాయిక ప్రవర్తనలను అలవర్చడం ద్వారా కూడా కాదు అని పరిశీలించండి. తర్వాత నెక్స్ట్ ఏది విద్యా ప్రక్రియకు పునాదిగా ఉపయోగపడుతుంది? అసలు విద్య జరగాలి అంటే ఏది విద్యా ప్రక్రియకు పునాదిగా ఉపయోగపడుతుంది? గౌణ సాంఘికీకరణ. గౌణ సాంఘికీకరణ అంటే ఏంటి? గృహం వెలుపల అంటే మన కుటుంబం వెలుపల పాఠశాలలు కానీ లేకపోతే విద్యా సంస్థలు కానీ జరిపే సాంఘికీకరణాన్నే, సమాజంగానే జరిపే సాంఘికీకరణాన్నే గౌణ సాంఘికీకరణ అంటారు. మరి విద్యా ప్రక్రియకు ఏది పునాదిగా ఏర్పడుతుంది అని అంటున్నాడు. సో గౌణ సాంఘికీకరణ కాదు, సామాజిక సమూహాలు కాదు, వ్యక్తిగత నైపుణ్యాలు కాదు, మరి ఇంకా ఏంటండి అని అంటే ప్రాథమిక సాంఘికీకరణ. మరి విద్యా ప్రక్రియకు పునాది ఎక్కడ పడుతుందంటే గృహంలోనే పడుతుంది. తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు మంచిగా చదువుకున్న వాళ్ళై విద్యార్థులకు ఆ చదువు పట్ల అవగాహన కలిగిస్తే వాళ్ళకి గృహంలోనే ప్రాథమిక సాంఘికీకరణ ద్వారా ఏమవుతుందంటే మంచిగా నేర్చుకోవడానికి, త్వరగా భావనలు గ్రహించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి విద్యకు పునాది అనేది ప్రాథమిక సాంఘికీకరణ ద్వారా జరుగుతుంది. పాశ్చాత్య కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులు పిల్లలపై ప్రాముఖ్యత వహించని అంశం. పాశ్చాత్య కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులు పిల్లలపై ప్రాముఖ్యత వహించని అంశం ఏంటిది? పూర్తిగా స్వేచ్ఛ ఇస్తారు, తగిన స్వేచ్ఛ ఇస్తారు, పిల్లల విద్యపై శ్రద్ధ వహిస్తారు, కఠినమైన క్రమశిక్షణ అమలుపరుస్తారు. ఇక్కడ మీరు చూడండి, ఈ ప్రశ్న అనేది
నెగిటివ్ ప్రశ్న, అందుకని చదివేటప్పుడే చాలా జాగ్రత్తగా చదవాలా. పాశ్చాత్య కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులు పిల్లలపై ప్రాముఖ్యత వహించని అంటున్నాడు. ప్రాముఖ్యత వహించని అంటున్నాడు. పూర్తిగా స్వేచ్ఛ ఇస్తారా? తగిన స్వేచ్ఛ ఇస్తారా? పిల్లల విద్యపై శ్రద్ధ వహిస్తారా? కఠినమైన క్రమశిక్షణ అమలుపరుస్తారు. అంటే కఠినమైన క్రమశిక్షణను అమలు పరచరు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది ఎలిమినేషన్ మెథడ్లో. సాంఘికీకరణను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు ఏవి? తల్లిదండ్రులు ఆర్థిక స్థాయి, రంగు, విద్యాపదము, వృత్తి స్వేచ్ఛ, తల్లిదండ్రుల వైఖరి. అంటే తల్లిదండ్రులు పిల్లల్ని సమాజంలోకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు ఉన్నారండి, బయటకు వెళ్ళి ఆడుకుంటాను అంటున్నాడు. ఆ ఆడుకునే విద్యార్థిని మనం ఆడుకొనిస్తే పిల్లల యొక్క సాంఘికీకరణ మరింత పెరుగుతుంది. పిల్లవాడు ఆడుకుంటానికి పోతుంటే వాడు నివారించుకొని ఇంట్లోనే బంధిస్తే వాడి సాంఘికీకరణ అనేది జరగదు. అంటే ఇక్కడ తల్లిదండ్రుల యొక్క వైఖరి అనేది విద్యార్థులు సాంఘికీకరణను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రుల వైఖరి అని గమనించాలి. ఓకేనా? సో ఇటువంటి ప్రశ్నలు మిమ్మల్ని అడగడానికి ఎక్కువగా ఉన్నాయి. అందరూ ఏం చేస్తున్నారంటే బాగా భయపడుతుంటారు, ఇది వస్తుందో రాదని. కనీసం ఒక్కసారి అవగాహన పూర్తిగా చదవండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. 12 యూనిట్లు మీరు మంచిగా చదువుకుంటే ఇప్పటి నుంచి ఒక 5 రోజులు అన్ని చాప్టర్లు ఒక్కసారి తిరగేస్తే రివిజన్ మోడల్లో మీరు ఎగ్జామినేషన్లో 150కి గాను 120 నుంచి 130 మార్కుల మధ్య ఈజీగా తెచ్చుకోవడానికి ఇది ఉంది. ఇంకొకటి ఏంటంటే సిలబస్ వ్యాస్ట్గా ఉంది. ఈ 12 యూనిట్లలో ఉన్న విషయాన్ని అడిగినా కానీ గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని సందర్భాలు. కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు. చాలా ఈజీగా ఉంటుంది, కాన్సెప్ట్ బేస్డ్గా ఉంటుంది. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మన టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఇది మీకు క్విక్ రివిజన్గా ఉపయోగపడుతుంది. త్వరగా 4-5 సార్లు రివిజన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. వన్స్ అగైన్ మళ్ళోసారి చెప్తున్నా, ఇట్లాంటి చర్చా కార్యక్రమాలు, ఈ వీడియోలు మీకు మరలా అందిస్తూ ఉంటా అప్ టు ఎగ్జామ్ వరకు. థ్యాంక్ యూ అన్న.